హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అమ్మమ్మని పంపించేయాలి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. వేణీళ్లు పోసి పొద్దున్నే చెల్లాయిని ఏడిపించేయటం, కంట్లో వేలు పెట్టి ఏదో నల్లగా రాసేయటం, పాపం కుంపటి కింద పొగ పెట్టటం, ఎత్తుకుంటాను మొర్రో అంటే పడేస్తావు దూరం నుంచి ఆడించరా అని కేకలేయడం. శేఖరం మామగారు ఉత్తరం రాశారు. అమ్మాయి పురుడోసుకుని ఇంటికొచ్చేసిందన్నమాట. సంతోషం. ఇంతకీ పాప ఎవరి పోలికో? రెండో కాన్పు కదా. పెద్దాడితో పాటు చంటిదాన్ని చూసుకోవటం కష్టమేనోయ్. రేపు దశమి నాడు సర్కారుకి బయలుదేరుతుంది మీ అత్తగారు. స్టేషన్లో దింపుకో. కొన్నాళ్ళు సహాయం మీకు. పొలం పనులు అవి అయ్యాక మనవరాల్ని చూడ్డానికి వస్తాను. చదువుకొని అమ్మయ్య అనుకుంటూ భార్యాభర్తలిద్దరూ అప్పుడే బరువు తీరినట్టు నిట్టూర్చారు. ఒరే సుబ్బిగా, రేపు అమ్మమ్మ వస్తుందిరా. 6 ఏళ్ల సుబ్బిగాడు అమ్మ మాటలకి తెగ సంతోషపడిపోయాడు. వాడికి అమ్మమ్మంటే మహా ఇష్టం. సెలవుల్లో అమ్మమ్మ ఎంత మంచిదో. ఊరెళ్తే ఒళ్ళో కూర్చోబెట్టుకుని బుగ్గలు నిమురుతుంది. తాతయ్య పోలికే అంటూ, పోలికంటే సుబ్బిగాడికి తెలీదు. అలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులిచ్చే అమ్మమ్మ బాగుంటుంది. వెధవకి రేపు తెల్లారదేమో. అమ్మమ్మ రైలు దిగింది. నాన్న బెడ్డింగ్ దింపాడు. ఆరిబడవా, నువ్వు వచ్చావు? సుబ్బుగాడి తల నిమిరింది అమ్మమ్మ. రిక్షాలో అమ్మమ్మతో మాటలే మాటలు. అమ్మమ్మ, మా ఇంట్లో చెల్లాయి ఉంది, చూపిస్తారా? అదెప్పుడు నిద్దరే అమ్మమ్మ అంటూ అమ్మమ్మ ఇంట్లోకి రావటం, గబాగబా స్నానం చేసేయటం, కాఫీ కూడా తాగకుండా చంటిదాన్ని ఎత్తేసుకోవటం, చిన్నది ఎంత బాగుందో అంటూ అమ్మమ్మ ముద్దులు దానికి వెళ్ళిపోతున్నాయి. వాడికి లేకుండా ఎక్కడైపోతాయో అని భయం సుబ్బిగాడికి. అమ్మమ్మ చెయ్యి పట్టుకోలాగబోతే, అబ్బా ఉండరోయ్. అమ్మమ్మ లెక్క చేయటం లేదు. లక్ష్మి, మీరు భోంచేయండి తాపీగా. నేను చంటిదాని దగ్గరుంటాను. నాకిప్పుడు ఆకలి లేదులే, తర్వాత తింటాలేవే. అమ్మమ్మ చంటిది ఏడుస్తుంటే అమ్మమ్మే అన్నీను. అసలు అమ్మనే దగ్గరికి రానివ్వట్లే, పాలకి తప్ప. సుబ్బిగాడికి అంతా కొత్తే మరి. ఆ రాత్రి అమ్మమ్మ పక్కలోకి దూరాడు. చెల్లాయి కుయ్యమన్నా కయ్యమన్నా ముసలమ్మ లేచిపోవటం, హాయ్ హాయ్ రావే హాయ్, ఆపదలో గాయ్ అంటూ జో కొట్టడం. ఎక్కడా మనవడిని సరిగ్గా పట్టించుకోదే. చెల్లాయి ఏడుపు. వెళ్ళి చూస్తే ఇంకేముంది, అమ్మమ్మ పీట మీద కూర్చొని. సుబ్బిగాడు లేచేసరికి అమ్మమ్మ కనబడలేదు. బాత్రూంలో నుంచి చెల్లాయి ఏడుపు. వెళ్ళి చూస్తే ఇంకేముంది, అమ్మమ్మ పీట మీద కూర్చొని కాళ్ల మధ్య చెల్లాయిని పడుకోబెట్టేసింది. వాళ్ళంతా ఏదో రాసేసి కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నా వినకుండా వేడి వేడి నీళ్లు పోసేయడమే. ఎప్పుడూ చూడని సుబ్బిగాడికి భయం వెయ్యదు. వాడు చూసిందల్లా అమ్మ పాపని టబ్బులో కూర్చోబెట్టి చక్కగా నీళ్లతో తుడిచేది. ఇలా ఎప్పుడూ ఏడిపించలేదు. అమ్మా చూడు, అమ్మమ్మ చెల్లైని ఏడ్పిస్తుంది వేణీళ్లు పోసేసి. అమ్మకి వంటింట్లో కాఫీలు కలపడమే పని. నీళ్లు పోస్తుంది. ఏం కాదులేరా నవ్వుతుంది పైపెచ్చు. సుబ్బిగాడికి అదేం నచ్చలేదు. మాచమ్మ, ఎప్పుడొచ్చావు? పక్కింటి పిన్నిగారు పిలవకుండానే వచ్చేస్తోంది. నిద్రపోతున్న చెల్లైని లేపేసి ఏడిపించడమే. తాను ఎత్తుకుంటానంటే ఒప్పుకోదు. వెధవయ్యా, పడేస్తావు, మట్టి చేతులను నువ్వును అంటుంది. ఎప్పుడూ ఎవ్వరూ చూడకుండా ఎత్తేసుకోవాలి అన్నట్టు మాచమ్మ సుబ్బిగాడు చంటిదాని కాళ్ళ వెళ్ళ పడిపోవడమేనోయ్. వాళ్ళమ్మని ఏ పని చెయ్యనీయడు వీడు. చూసావా? సుబ్బాయిని ఇక్కడుంచేసి చంటిదాన్ని తీసుకుపోతావేంటి? ఉలిక్కి పడ్డాడు సుబ్బిగాడు. ఇదా వీళ్ళ ప్లాను. అమ్మమ్మ ఇందుకా వచ్చింది. పాపం నాన్నకి తెలియక స్టేషన్ నుంచి అమ్మమ్మని ఇంటికి తెచ్చేశాడు. నాన్నొస్తే చెప్పేయాలి. అమ్మమ్మ తెచ్చిన చేగోడీలు కరకరాలాడుతున్నాయి. ఉయ్యాల్లో చెల్లాయి అంటుంది. పాపం దానికి ఎవరు పెడతారు? చిన్న ముక్క నోట్లో పెడితే సంతోషిస్తుంది. సుబ్బిగాడు అలా ముక్క విరవడం, చెల్లాయి దగ్గరికి వెళ్ళడం, ఇందా తింటావా అంటూ. ఎక్కడి నుంచి వచ్చిందో అమ్మమ్మ సుడిగాలిలాగా ఒరే 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 అంటూ ఠక్కుమని లాగేసుకుంది. చిన్న వెధవ, వీడితో ప్రమాదమే సుమి. ఇద్దరినీ కనిపెట్టుకుని ఉండాలి. మొదటిసారి సుబ్బిగాడి కోపం చూశాడు అమ్మమ్మని. నాన్న, ఇవాళేం పక్కింటి పిన్నిగారు అంటూ జరిగిందంతా చెప్పేశాడు సుబ్బయ్య రహస్యంగా చెవిలో. కష్టపడి చెబితే నాన్న నవ్వటం. అత్తయ్య గారు విన్నారా అంటూ అంతా చెప్పేశాడు కదా. ఇంకా అంటాడు, మీరు చంటిదాన్ని పట్టుకెళ్ళకండి.
అమ్మమ్మ నవ్వింది. అంతా వాడిష్టమే. మీరు కావాలంటే ఇంకో పిల్లని తెచ్చుకోండి. అక్కడ తాతయ్యకి కూడా దీంతో తోస్తుంది. సమయానికి జ్ఞాపకం చేశావు. సుబ్బాయికి ఏం అర్థం కావట్లేదు. అమ్మమ్మ పాపాయికి రైల్లో టికెట్ కొనాలి తెలుసా? వాడి ధీమా నాన్న కొనడని. అమ్మ నవ్వుతూ సుబ్బాయిని దగ్గరకు తీసుకుంది. మన అమ్మమ్మే కదరా, వాళ్ళింట్లో పిల్లలు లేరుగా అన్నట్లు పాపాయికి ఏం పేరు పెడతావు లక్ష్మి? అందరూ ఉండంగా అడిగింది అమ్మమ్మ. మీ అత్తగారి పేరా, ఆడపడుచు పేరా? అలాంటి ఆనవాయితీ అయితే లేదులే అమ్మ. మీ అల్లుడు నిష్కా అని అంటారు, నేనేమో కృతి అంటున్నా అంది అమ్మ. సుబ్బాయికి సలహా ఇవ్వాలనిపించింది. రోజు కథలు చెబుతూ బడికి తీసుకువెళ్లే వెంకాయమ్మంటే మహా ఇష్టం వాడికి. వెంకాయమ్మ ఎవరూ చూడకుండా పుల్లైసుకుని పెడుతుంది మరి. అమ్మమ్మ నేను చెప్పనా? ఉత్సాహంగా సుబ్బిగాడన్నాడు. వెంకాయమ్మ పేరు బెస్ట్ కదా అని. ఏడిశావు బోడి వెదవ. కావాలంటే నీ పిల్లలకి వెంకాయమ్మ అని పెట్టుకో, పిచ్చమ్మ అని పెట్టుకుంటావు, నీ ఇష్టం. అమ్మమ్మ మాటలకి పిన్నిగారు నాన్న అంతా నవ్వడమే. లక్ష్మి ఇంకో కూతుర్ని కనవే, నీ కొడుకు కోరిక తీర్చు అంది. సుబ్బిగాడు బుంగమూతి పెట్టాడని చెప్పాలా ఇంకా? సుబ్బాయికి అమ్మమ్మ ముచ్చట దాదాపు తీరిపోయింది. అమ్మమ్మ వచ్చిన దగ్గర నుంచి ఇదే వరస. వేణీళ్లు పూసి పొద్దున్నే చెల్లాయిని ఏడిపించేయటం, కంట్లో వేలు పెట్టి ఏదో నల్లగా రాసేయటం, పాపం కుంపటి కింద పొగ పెట్టటం, ఎత్తుకుంటాను మొర్రో అంటే పడేస్తావు దూరం నుంచి ఆడించరా అని కేకలేయటం. పాపం చెల్లాయి పుట్టే వరకు అమ్మమ్మ మంచిదే, అయితే ఇప్పుడు మారిపోయింది. చెల్లైని ఊరికి తీసుకుపోతుందో ఏమో. ఆఖరికి వెంకాయమ్మ అని కూడా పిలవకూడదట. ఒక్కటే మార్గం తోచింది వాడి బుల్లి బుర్రకి. రాత్రి మెల్లగా నాన్న దగ్గరకు చేరాడు. నాన్న, ఎంట్రా సుబ్బడు, అమ్మమ్మని పంపించేద్దాం నాన్న. ఎప్పుడూ చెల్లి నొదలట్లేదు. మనం పడుకున్నాక మెల్లగా ఊరికి పట్టుకుపోతుందేమో. ఎలారా? నేను టికెట్ కొనాలిగా. పర్వాలేదు పడుకో, మన అమ్మమ్మ మంచిదేరా. పక్కింటి పిన్నిగారు కొంటుందో ఏమో నాన్న టికెట్టు. ఆవిడ దగ్గర డబ్బులు ఎక్కడివిరా? పోయి అమ్మమ్మ దగ్గరే పడుకో. సుబ్బాయి గొణుగుతూ మళ్ళీ అమ్మమ్మ పక్కకే చేరాడు. అమ్మమ్మ సుబ్బాయిని దగ్గరకు తీసుకుంది ప్రేమగా. సుబ్బాయికి నిద్దట్లో కల. రైలు వచ్చేసింది. అమ్మ నాన్న అమ్మమ్మని రైలెక్కించేస్తున్నారు. రైలు కూతాకు. అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు వెళ్ళకు అమ్మమ్మ, వెళ్ళకు, నేను నీతో వస్తా. వెధవకి కలవరింతలు కూడాను. ఎక్కడికి వెళ్ళను రోయ్ బజ్జో. అమ్మమ్మ మరింత దగ్గరకు తీసుకుంది. అమ్మమ్మ పక్కలో వెచ్చగా భద్రంగా సుబ్బిగాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.